అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ 100 రూపీస్లోని కిచెన్ ప్రోడక్ట్. ఫస్ట్ అయితే టీకి మనం కింద పెట్టుకోవడానికి అయితే ఇది ఇస్తారండి. చాలా బాగుంది చూడటానికి, క్లాసీగా. ఇదైతే బనానా అండ్ యాపిల్ అండి. స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలంటే ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉండాలి. ఆయిల్ డిస్పెన్సర్ అండి. ప్లాస్టిక్ అయితే మనకి చాలా రోజులు వస్తాయి. గ్లాసీ పగిలి ఇవైతే మనకి ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికండి. విడివిడిగా వేస్తే పగిలిపోతాయి కదా, అందుకనే. ఇదైతే మన పూరి పిండి అప్పుడు రౌండ్గా రావు కదండి, ఇలా అయితే చేస్తే రౌండ్గా వస్తాయి. అండ్ ఇవైతే క్లాసీగా ఉన్నాయి కదా, ఐస్ క్యూబ్స్ బీర్లో గినక వేసుకోవడానికి. ఈ ఇడ్లీ పాత్రలు చూసారా అండి, చిన్నపిల్లగాళ్ళు ఇడ్లీలు తినరు కదా, ఇలా చేస్తే తింటారు. ఇడ్లీలు రాని వాళ్ళైతే ఇది ట్రై చేయండి, ఈజీగా ఇడ్లీలు అయితే వస్తాయి. ఇది సిలికాన్ అండి, నాట్ ప్లాస్టిక్. ఇదైతే రౌండ్ చుట్టుకోవడానికి, అదే మనం లడ్డూలు గినక చేసుకోవడానికి ఈజీగా ఇది యూజ్ చేసేసుకోవచ్చు. ఇదైతే కార్న్ అండి, మనకి తీయాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా, అందుకనే ఇలా మిషన్ యూజ్ చేయొచ్చు. ఇది తొక్కు తీసేదండి, మన పీల్ చేసేటప్పుడు కింద పడుతుంది కదా, కింద పడకుండా. ఇదైతే మంచి ప్రోడక్ట్ అండి. గోధుమ పిండి, అందులోనే వాటర్, గోధుమ పిండి వేసేస్తే పూరికి చపాతీకి మంచిగా రౌండ్ అయితే అవుతుంది. చేతికి మట్టి అంటకుండా చేస్తారు కదా, అలా. ఇదైతే వడలండి, ఇది వడలు వేసుకునే మిషను. ఇది ఈజీగా అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇందులో పిండి వేస్తే సరిపోతుందండి. 2 మినిట్స్లో వడలు అయితే రెడీ అయిపోతాయి. ఇదైతే పిండి కలుపుకునేదండి. ఎగ్స్ కానీ బీట్ చేసుకోవాలంటే ఈజీగా అయితే కలుపుకోవచ్చు. ఇదైతే ఎగ్ అండి. ఎగ్ ఉంటుంది కదా, పగలగొట్టడం రాని వాళ్ళైతే ఈ మిషన్ యూజ్ చేస్తే ఈజీగా అయితే పగులుతుంది. షెల్ బయటికి రాకుండా మనకి చాలా యూజ్ అవుతుందండి. ఇదైతే మనకి సబ్బు రాసుకొని గిన్నెలు తోముతాం కదా, అలా కాకుండా అందులోనే లిక్విడ్ కానీ సోప్ కానీ వేసేస్తే ఈజీగా అయితే చేస్తుంది. ఇది సేమ్ కానీ బట్టలదండి. అండ్ ఇది కూడా అదే అండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేస్తే చెదురుగా అవుతాయి కదండి, ఈ బాల్స్ వేస్తే విడివిడిగా వస్తాయండి. ఒక్కసారి వేసి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది కూడా. మనం కొత్తిమీర, పుదీనా కవర్స్లో పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెడితే వాడిపోతాయి కదండి, ఇందులో పెడితే వాడిపోవు. ఈ ఎగ్స్ అండి, ఒకేసారి 14 ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటే మంచిగా అయితే బాయిల్ అయితే, అది జస్ట్ 2 మినిట్స్లో. ఇది కూడా ఎగ్ పగలగొట్టుకునేది, కానీ వైట్ని ఎల్లోని సపరేట్ చేస్తుంది. ఈ కవర్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతాం కదా, అందుకనే ఇలాంటి ఒక కవర్ తీసుకుంటే మనకి యూస్ఫుల్. ఇదైతే మొలకలు ఈజీగా అయితే అవుతాయండి, కింద వాటర్ పోస్తే మొలకలు ఈజీగా అవుతాయి. ఈ క్యాన్స్ అయితే మనం పైకి ఎత్తాలని చాలా కష్టం కదా, అదే ఇలాంటి పైన కవర్స్ తీసుకుంటే మనకి ఈజీగా అయితే వస్తాయండి, పైకి లెగుస్తాయి. ఇది కూడా అంతే అండి, రౌండ్గా రానప్పుడు ఇలా చేస్తే చాలా ఈజీగా పిండి అయితే మనం కలుపుకోకుండానే అయిపోద్ది. ఈ బ్రషెస్ అయితే ఎక్కడ పెడితే అక్కడ పెట్టి మర్చిపోతాం కదా, అలా ఇలా క్యాప్స్ పెట్టుకుంటే ఈజీగా అయితే. గ్రీన్ టీకి అయితే మన ఆ పేపర్స్లో బయటకు వచ్చింది కదండి, అది ఇందులో వేసుకొని అయితే చేసుకోవచ్చు. ఇది చూసారా అండి, ఆయిల్ అయితే కింద నుంచి స్టెయిన్ అయిపోతుంది, పైన కూడా పట్టుకున్నాం, ఆయిల్లో పడిద్దని లేదు. ఇదైతే రైస్ బౌల్ అండి, రైస్ మొత్తం అందులో ఆగి వాటర్ అయితే బయటకు వెళ్ళిపోతుంది. ఇదైతే పెరుగు అండి, పెరుగు గడ్డగా తినే వాళ్ళు అయితే మంచిగా ఈ ప్రోడక్ట్ తీసుకోండి, వాటర్ అండ్ పెరుగు సపరేట్ అయ్యిద్ది. ఇదైతే వెల్లుల్లిపాయని నలిపేసేది అంటారు కదా, అది వెల్లుల్లిపాయ పొట్టు రాపోయినా కానీ ఈజీగా ఇందులో పెట్టేసి ఇలా అంటే వచ్చేస్తుంది. ఇవన్నీ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి.